ఇవాళ కూడా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి విచారించనున్నారు. ఇవాళ కూడా కీలక విషయాలపై పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెరపైకొచ్చిన ప్రహ్లాద్ కి సంబంధించి రవికి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. అతడితో వ్యాపార లావాదేవీలు, కంపెనీ రిజిస్ట్రేషన్ తదితర విషయాలపై లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రహ్లాద్ కుమార్, ప్రసాద్ పేరుతో 2 కంపెనీలు రిజిస్టర్ చేసిన ఐబొమ్మ రవి వాటి ద్వారానే లావాదేవీలు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి నిన్న రవిని పోలీసులు ఆరా తీశారు. అయినప్పటికీ రవి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే అంశంపై ఇవాళ కూడా ఐబొమ్మ రవిని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ఇక రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిన్న 3వ కస్టడీకి తీసుకున్నారు. 3 కేసుల్లో 4 రోజుల చొప్పున 12 రోజుల పాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. తొలి రోజు విచారణలో ప్రసాద్, ప్రహ్లాద్ అనే 2 పేర్లు విచారణలో కీలకంగా మారాయి. విశాఖకు చెందిన ప్రసాద్ రవికి 10వ తరగతి స్నేహితుడని తేలింది. ఇటీవల ప్రసాద్ ని విచారించిన పోలీసులు అతడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ప్రహ్లాద్ కుమార్ గురించి ఇంకా ఆచూకీ చిక్కలేదు. తొలిసారి కస్టడీలో రవిని ప్రశ్నించినప్పుడు అమీర్పేట్లో కోచింగ్ తీసుకునే సమయంలో పరిచయం అయ్యాడని చెప్పారు. రెండోసారి విచారణలో ఆయన ఎవరో తెలియదన్నారు. ప్రహ్లాద్ పేరుతోనే ఐబొమ్మ రవి ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు కరీబియన్ దీవుల్లో సెయింట్ కిటన్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ అతడి పేరుతో రిజిస్టర్ చేయించాడు. ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్డి సినిమా పైరసీపై ఐబొమ్మ రవి ఎట్టకేలకు నోరు విప్పాడు. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సినిమాను పైరసీ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. క్యూబ్ నెట్వర్క్ ని హ్యాక్ చేసినట్లు తెలిపాడు. శాటిలైట్ లింక్ హ్యాక్ చేసి హెచ్డి ఫార్మేట్ లో రికార్డ్ చేసినట్లు చెప్పాడు. ఈ సినిమాను టెలిగ్రామ్ లో రవి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. హెచ్డి హబ్ పేరిట టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసి అందులో పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.